కేబుల్ ఆపరేటర్స్ సర్వీస్ వైర్స్ అండ్ బ్రాడ్బ్యాండ్ వైర్స్ అన్నీ జిగ్జాగ్గా ఉండడం వలన కేబుల్ ఆపరేటర్స్ ఏజెన్సీస్ వాళ్ళందరికీ మీటింగ్లు పెట్టి వారి వైర్స్ అన్నీ సిస్టమేటిక్గా హుకింగ్ చేసుకొని మా వైర్లకు సర్వీస్ వైర్లకు కానీ మా ఎల్టీ వైర్లకు కానీ లెవెల్ కే వైర్లకు కానీ అడ్డు రాకుండా విద్యుత్ ప్రమాదంలో జరగకుండా మా లైన్మెన్లు కానీ మీ ఆఫీసులకు కానీ ప్రాణహాని జరగకుండా ఆల్రెడీ మీటింగ్ పెట్టి చాలాసార్లు చెప్పినాం. అయినా కానీ ఈ కేబుల్స్ ఒక్కొక్క పోల్ మీద 100 కేబుల్స్ ఉండడం వల్ల మా లైన్మెన్లకు ఏదైనా వర్క్ చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఇప్పుడు గణపతి నిమజ్జనం వస్తుంది, గణపతి పండుగ వస్తుంది. ఈ సందర్భంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదరహితంగా చేయడానికి విద్యుత్ నెట్వర్క్ను కేబుల్ నెట్వర్క్ను ప్రమాదరహితంగా చేయడానికి ఈ కేబుల్స్ అన్ని సిస్టమేటిక్గా పెట్టుకోవడానికి మేము చాలాసార్లు చెప్పినాం. అయినా కానీ ఏం మార్పు లేదు. అందుకే ఈరోజు ఇక్కడ రూపాయలకు ఉన్న ఒక పోల్ మీద అన్ని కేబుల్స్ అన్ని కట్ చేసి ఈ పోల్ను ప్రమాదరహితంగా చేయడం జరిగింది. ఇదే తరహా మొత్తం జిల్లాలో కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా వారు లైన్లన్నీ వాళ్ళ కేబుల్ వైర్స్ అన్నీ సిస్టమేటిక్గా ఉపయోగించుకొని ప్రమాదరహితంగా చేసుకోవాలని మా మనవి. హైదరాబాద్ నిన్న 2 days బ్యాక్ రామంతపూర్లో డిష్ వైర్ తెగి పడిపోవడం వలన విద్యుత్ ప్రమాదాలు జరిగింది. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విద్యుత్ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. అందుకే ఈరోజే ఇక్కడ ఆర్ఆర్ నగర్లో ఈరోజు ఫస్ట్ పోల్ స్టార్ట్ చేసాము. ఇదే తరహా మొత్తం జిల్లాలో అంతా ఇదే తరహా స్టార్ట్ చేసి అన్ని పోల్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకోవడం. హైదరాబాద్లో 5 చనిపోయారు. ఇదే తరహా మొత్తం పోల్లన్నీ నీట్గా చేసే బాధ్యత తీసుకున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే కేబుల్ ఆపరేటర్స్ వాళ్ళ కేబుల్స్ అన్నీ సిస్టమేటిక్గా పెట్టుకుంటే ఎక్కడ కూడా కట్ చేసే అవకాశం రాదు. దయచేసి మీరే కేబుల్ ఆపరేటర్సే వాళ్ళ వైర్లన్నీ సిస్టమేటిక్ చేసుకుంటే చాలా బాగుంటుందని మనం చేస్తాం.